బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మళ్లీ తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. బాసుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేంద్ర అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా సమాచారం. ఇరువురి మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ఘటనను ధృవీకరించారు. ఛత్తీస్గఢ్లో మళ్లీ తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఆశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 2 మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ధృవీకరించారు. బాసుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెద్ర అడవి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. ఘటన స్థలంలో ఇప్పటికే తుపాకులతో పాటు 2 డెడ్ బాడీలను కూడా మావోయిస్టులకు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులకు సంబంధించి ఇదంతా కూడా ఆ దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పూర్తి స్థాయి కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజుకో ఎన్కౌంటర్, దాదాపు మనం చూసినట్లయితే ఈ వారం వ్యవధిలోనే రోజుకొక ఎన్కౌంటర్ జరుగుతుంది. రోజు జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు 5 నుంచి 10 మంది 12 మంది చనిపోతున్నారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు చనిపోయారు. మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ ప్రాంతంలో బీజాపూర్ జిల్లా ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు అయితే పూర్తి స్థాయిలో మోహరించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆ జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించినట్టు పరిస్థితి కనపడుతుంది. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా ప్రకటించాడు. పూర్తి స్థాయిలో కూడా కాల్పుల మొత్తం ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కువ సంఖ్యలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. మా నిఘా విభాగం నుంచి సమాచారం వచ్చిందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ ధృవీకరించినారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా కేంద్ర బలగాలు సిఆర్పీఎఫ్ తో పాటు డిఆర్జీఏ బలగాలు పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటికైతే ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కాల్పులు కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని గ్రామాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఈ ప్రాంతం బాసుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతం నుంచి ఎవరైనా సరే గాయాలతోటి బుల్లెట్ గాయాలు కనుక దళ సభ్యుల పేరు దళ కమాండర్లకైతే ఆ సమీపంలో ఉంటే గ్రామాలకు వచ్చి ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలకు కూడా రాకుండా పూర్తి స్థాయిలో కూడా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ డిఆర్జీఏ సంబంధించి అంటే జిల్లాకు సంబంధించిన ఆ రాష్ట్ర సంబంధించిన పోలీసు బలగాలు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పరిస్థితి కనపడుతుంది. మకాము అంటే గ్రామాలలోనే మకాం వేశారు. పూర్తి స్థాయి కూడా అడవి ప్రాంతంలో సిఆర్పీఎఫ్ వాళ్ళు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్ పరిధిలో దాదాపుగా 1000 నుంచి 2000 మంది మళ్ళీ అదనపు బలగాలు కూడా తెప్పించి పూర్తిగా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి ఈ నెల 15వ తారీఖు ఈ ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతంలోని మావోయిస్ట్ ఇడ్మా ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో పోవర్తి గ్రామానికి కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్నాడని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా దండకారణ్య ప్రాంతంతో పాటు అమూజ్గఢ్ ప్రాంతాలు కూడా పూర్తి కూడా పోలీసులు కేంద్ర బలగాల ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తిగా కూడా భారీ కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నెల ఏదైతుందో 15వ తారీఖు పువర్తి అంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ మిలిటరీ 1 ఆర్మీ కమాండర్ గా తను వ్యవహరిస్తున్నాడు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ ఉద్యమం మొత్తం కూడా అతని చేతుల్లో ఉన్న పరిస్థితి కాబట్టి ఛత్తీస్గఢ్ వరకు పూర్తిగా కూడా అతను హిడ్మాను హతమార్చడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కొన్ని వేల మంది బలగాలు కూడా మోహరించిన పరిస్థితి కనపడుతుంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా పువర్తి వస్తున్నాడు. పువర్తి అంటే హిడ్మా వాళ్ళ సొంత ఊరు. హిడ్మా ఆ ఊరును మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అక్కడ ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 6-7 నెలల కిందటి ఒక క్యాంపు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఆ హిడ్మాకు సంబంధించినటువంటి వాళ్ళ సోదరుడు స్మారక స్థూపాన్ని కూల్చివేశారు. హిడ్మా ఉన్నటువంటి ఆ మీటింగ్ కనుక ఏర్పాటు చేసినటువంటి ఏదైతే చిన్నపాటి గెస్ట్ హౌస్ లెక్క కట్టుకున్నాడో దాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కాబట్టి ఆ గ్రామం మొత్తం కూడా పూర్తి స్థాయి కూడా ఇప్పుడు సిఆర్పీఎఫ్ ఆ బలగాల చేతిలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే నేపథ్యంలో అక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దండకారణ్యం ప్రాంతం పాటు అబుజ్మట్ ప్రాంతాలు మొత్తం కూడా కేంద్ర బలగాలు చుట్టుముట్టిన పరిస్థితి కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో దాదాపుగా ఈ సంవత్సరం 2024 సంవత్సరం వరకు ఇప్పటి వరకు కూడా 217 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా ఏదైతే ఉందో అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులు ప్రకటించిన పరిస్థితి కాబట్టి ఇంకా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. రోజు రోజుకి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ప్రజల సంఖ్యలో కూడా మృతు పడుతున్న పరిస్థితి కాబట్టి ఏదైనా టెన్షన్ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాబట్టి ఒక పక్క గిరిజనులు అయితే బిక్కు అంటున్నారు. ఎందుకంటే అది ఎవరికి సపోర్ట్ చేయలేని పరిస్థితి, పోలీసులకు సపోర్ట్ చేయలేని పరిస్థితి, అసలు నక్సల్స్కి సపోర్ట్ చేయలేని పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కనపడతా ఉంది. ఆశ. Right, Navin, thanks for the update.